హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే పాకం పూరీలు అనమాట. సో మనం ముందుగా గోధుమ పిండిని తీసుకొని పూరి పిండి ఎలా కలుపుకుంటామో సో అలా కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం దానికి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకున్నాం. ఒక 2 tablespoon గసగసాలు. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. సో గసగసాలు అనేవి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. సో అవి పేస్ట్ అయిపోయిన తర్వాత 2 tablespoons రైస్ ఫ్లోర్ అనమాట, వరిపిండి వేసుకోవాలి. నేను వచ్చేసి ఇది 1 లీటర్కి చెప్తున్నాను అనమాట క్వాంటిటీ. దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకునేది. సో వరిపిండి కూడా వేసుకున్న తర్వాత అది కూడా దాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక గుప్పెడంతా జీడిపప్పు వేసుకొని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో అది మొత్తం మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, సో అది కూడా మనం జీడిపప్పు ఎన్ని అయితే వేసామో ఒక గుప్పెడంతా పచ్చి కొబ్బరి కూడా వేసుకుని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. సో నేను వేసిన తర్వాత చూపిస్తాను, ఆ విధంగా కనుక పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకొని ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలకు కానీ చాలా హెల్దీ అనమాట. ఎందుకంటే దీంట్లో మనం అన్నీ హెల్దీ ఫుడ్డే వేస్తున్నాం కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో 2 లీటర్ వరకు పాలు వేసుకోవాలన్నమాట. ముందుగా వేసుకున్న ఆ పేస్ట్ని వేసి అందులో 2 లీటరు ఫుల్ క్రీమ్ ఉంటుంది కదా, సో ఆ మిల్క్ని యాడ్ చేసుకొని మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం పాలని అడ్జస్ట్ చేసుకుంటూ పాలు అనేవి థిక్నెస్ వచ్చే వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో తిప్పుకోవాలి, లేదంటే మనకి అడుగంటే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా తిప్పుకుంటూ థిక్గా వచ్చే వరకు మనం వెయిట్ చేసుకోవాలన్నమాట. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో నేను అనేది చూపిస్తాను, ఎంత థిక్నెస్ రావాలో అదంతా చూపిస్తాను. ఇలా తిప్పుకుంటూ మనం వెయిట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే ఏంటంటే మనకి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనకి నేను వచ్చేసి లీటర్ కదా చెప్తుంది. సో లీటర్కి వచ్చేసి 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. సో షుగర్ మెల్ట్ అయ్యే వరకు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఈలోపు మనం ముందుగా పిండి రెడీ చేసుకున్నాం కదా, సో ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను, ఎంత వీలైతే అంత పల్చగా మనం చపాతీ అనేది రుద్దుకోవాలన్నమాట. అలా రుద్దుకున్న తర్వాత ఫోర్కుతో ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇది పూరీలాగా చేసుకోవట్లేదు, ఇదేంటంటే అప్పడంలాగా కాల్చుకోవాలి. సో అందుకని మనం ఇట్లా మధ్యలో హోల్స్ పెట్టాము. సో ఈలోపు ఆయిల్ కూడా వేడైంది అనమాట. ఆయిల్ వేడైన తర్వాత మనం ఏదైతే చేసుకున్నామో దాన్ని ఆయిల్లో వేసి 2 సైడ్న కాల్చుకొని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో దీనికి కావాల్సిన బ్యాటర్ అదంతా సో దాంట్లో వేసుకొని ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంటే ఏంటంటే మనకి ఈ పూరీలు అనేవి మరీ సాఫ్ట్గా అయిపోతే మనకి టేస్ట్ బాగోదు. సో 5 minutes తర్వాత చూసారు కదా, మనం పాకం అంతా పూరీలకి పట్టేసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కటిగా తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రుచికరమైన పాకం పూరీలు అయితే రెడీ అయిపోయాయి కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఒకసారి మీరు కూడా ఈ పాలపూరీలు ట్రై చేయండి. ఇది మనకి చాలా హెల్దీ, ఎందుకంటే మిల్క్ ఉంటాయి, కోకోనట్, క్యాష్యూ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ టైంలో లేదా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు ఏమైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.